పొద్దుగాల ఒకరు ఫోన్ చేశారు, దయ్యం పడ్డాదని. ఈ ఆజ్ఞ ప్రకారం పాటించము. చేయడానికి ఆయుధం రెడీ చేస్తున్నాం. తీసుకో స్వామి బొట్టు. ఏం జరిగింది? చెప్పు, ఏం జరిగిందో. స్వామి అడుగుతుంది కదా. 6 సంవత్సరాల క్రితం నేను 8వ తరగతి చదువుతుండగా ఆ క్లాస్లో ఒక అమ్మాయి పేరు మంజు. తను నన్ను గాఢంగా ప్రేమించేది. ఫస్ట్ నేను నవ్వుతున్నప్పుడు మంజు నన్ను చూసి నన్నే చూస్తుండే. క్లాస్లో ఉపాధ్యాయులు వచ్చినప్పుడు నన్నే చూసేది. నేను కూడా కొన్ని రోజులు ఆమెనే చూసాను. అలా చూసుకుంటే మా ఇద్దరి ప్రేమ నడిచేది. ఇద్దరం కొన్ని రోజులకు మా 10వ తరగతి తర్వాత ఇద్దరికి ఒకేలా మార్కులు వచ్చాయి, పాస్ అయ్యాము. నాకేమో 599 వచ్చాయి. నాకేమో 599 వస్తే మంజుకేమో 589. 11 మార్కులు తక్కువ వచ్చాయని తను చాలా ఏడ్చింది. దానితో 11 మార్కులు. దానితో మా ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళి రీచెకింగ్ చేస్తామంటే నీ మొహంకి రీచెకింగ్ ఎందుకు అన్నారు. దానితో మాకు కోపం వచ్చి వాళ్ళని చంపాము. తర్వాత రోజు పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వస్తే సీసీ కెమెరా చూశారు. తర్వాత మమ్మల్ని ఇద్దరిని పిలిచి మీరు ఎందుకు ఆ రోజు అలా ఉన్నారంటే మేము చెప్పాము, సార్ అయితే మీ తల్లిదండ్రులను మేము అరెస్ట్ చేస్తామన్నారు. దానితో మేము మా తల్లిదండ్రులని మేమే వాళ్ళని చంపాము. తర్వాత మేము లేచిపోయాము. ఇంట్లోని బంగారం అంతా తీసుకొని మేము వైజాగ్ వెళ్ళాము. వైజాగ్లో ఒక రూమ్ని రెంట్కి తీసుకున్నాము. తర్వాత రోజు మాతోనున్న బంగారం అంతా కుదబెట్టి డబ్బులతో చాలా మంచిగా ఉండేది. కానీ ఆ మంచిగా కొద్ది క్షణమే ఉండేది. కట్టడి చేసే స్వామిజీ. శ్రీరామ్ కట కట కట. ఓం